శాసనసభ నియోజకవర్గ పరిధిలో రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సభాధ్యక్షతన ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మిత్రుడు డి శ్రీధర్ బాబు గారిని, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రివర్గ సభ్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, మాజీ మంత్రివర్యులు శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారిని, షేర్లింగంపల్లి శాసనసభ్యులు అరకపూడి గాంధీ గారిని, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు యువమిత్రులు నవీన్ యాదవ్ గారిని, చేవెళ్ల శాసనసభ్యులు కాళే యాదయ్య గారిని, అదేవిధంగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు బండి రమేష్ గారిని, జగదీష్ గౌడ్ గారిని, మిత్రులు కూనా శ్రీశైలం గౌడ్ గారిని, కొలను హనుమంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారిని, ఇతర కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కుక్కట్పల్లి శాసనసభ నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా ఇక్కడ నివసిస్తూ హైదరాబాదు నగర అభివృద్ధిలో భాగస్వాములైన చాలామంది ఇక్కడికి విచ్చేసి మీరు అభిమానం చూపించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ముఖ్యంగా నా రాజకీయ సుదీర్ఘ ప్రయాణంలో జిల్లా పరిషత్ మెంబర్గా అయినా, శాసన మండలి సభ్యుడిగా అయినా, శాసన సభ్యుడిగా అయినా, పార్లమెంట్ సభ్యుడిగా అయినా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా మా ఆడపడుచుల ఆశీర్వాదంతోనే ఇంత గొప్ప అవకాశం వచ్చింది. ఈరోజు కూడా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సాయంత్రం ఇంట్లో ఇంటి పనులు ఉన్నా, ఇంటి ఆయన కోపం అవుతాడని తెలిసిన, పిల్లల ఆకలితో అరగంట అలమటిస్తారని తెలిసిన మా అక్క చెల్లెళ్ళు అందరూ ఇక్కడికి విచ్చేసి వారి అభిమానం ప్రదర్శించినందుకు వారికి ప్రత్యేకంగా నా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఆనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో వివిధ కారణాల చేత ఎన్నికల్లో ఓడిపోయినా 4 నెలలు తిరిగే లోపలనే పార్టీ ఆదేశించి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేయమన్నప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ఈ కుక్కట్పల్లి శాసనసభ నియోజకవర్గము సంపూర్ణంగా అండగా నిలబడి ఆశీర్వదిస్తే పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మళ్ళీ రాజకీయ ప్రస్థానము మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈనాడు బాధ్యతలు నిర్వహిస్తున్నా. ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఈడ పేదల గల్లీలలో, ముస్లింల బస్తీలలో, కుక్కట్పల్లి కాలనీలలో మీ అందరితో కలిసి నడిచి మీ సమస్యల మీద కొట్లాడి, వరదలు వచ్చినప్పుడు మీ ఇండ్లు మునిగిపోయినప్పుడు మీకు సంబంధించిన సమస్యలు ఆనాటి ప్రభుత్వం పరిష్కరించినప్పుడు మీ పక్కన నిలబడి ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినాం. కానీ ఆనాడు మీరు ఆశించిన మేరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నాకు అవకాశం లేకుండే. ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడే తేగలిగిన, కానీ నిధులు మంజూరు చెయ్యాలి అని అంటే నా చేతిలో ఆ రోజు అధికారం లేదు. అయినా మీరందరూ హక్కున చేర్చుకున్నారు కాబట్టే
అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కుక్కడపల్లి శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి సర్వ అధికారాలు ఈరోజు నా దగ్గర ఉన్నాయి. మీకు ఏమి కావాలన్నా కుక్కడపల్లి ప్రజలు పనులు చేయించుకోండి. మా మంత్రులందరికీ వేదిక మీద నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా. ముఖ్యంగా మా మిత్రులు శ్రీధర్ బాబు గారికి కుక్కడపల్లిని ప్రత్యేకంగా మీరు చూడాలి. ఆనాడు రూపాయి ఖర్చు పెట్టకుండా వందలాది పోలింగ్ బూతుల్లో నా ముఖ పరిచయం లేకపోయినా వాళ్ళే స్వయంగా ఎన్నికల ఏజెంట్లుగా కూర్చొని అపార్ట్మెంట్లలో వాళ్ళకు వాళ్ళే చందాలు వేసుకొని బస్తీలలో పేదవాళ్ళు మన నుంచి ఏం ఆశించకుండా ఆనాడు నాకు అండగా నిలబడ్డారు. ఈరోజు వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. మీరు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రోడ్లైనా, ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్లైనా, ఈ ప్రాంతంలో చెరువుల పునరుద్ధరణైనా, ఈ ప్రాంతంలో విద్య కోసం పాఠశాలలు కళాశాలలైనా, ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమున్న పరిశ్రమల విషయంలో అయినా మీరు పెద్ద మనసు చేసుకొని కుక్కడపల్లి నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూడాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. విమర్శల ద్వారా నా సమయాన్ని వృధా చేసుకోదలుచుకోలేదు. 10 సంవత్సరాల ఆ పరిపాలన